ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. అందులో ఒకటే శంబాల. వందల సంవత్సరాల నుండి చాలా మంది సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు, చరిత్రకారులు శంబాల నగరాన్ని కనిపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే శంబాలని కనిపెట్టలేకపోయారు. ఇప్పటికీ కూడా చంద్రమండలం పైకి మనం మన యంత్రాలను పంపించగలిగాం. అండ్ అలాగే అంతరిక్షంలో కూడా కాలు మోపగలిగాం. భూమి లోపల 1000 కిలోమీటర్స్ లోపల ఏముందో చూడగలుగుతున్నాం. కొండలపైన దట్టమైన అడవుల్లో ఏముందో రాడార్ సహాయంతో స్కాన్ చేయగలుగుతున్నాం. రోజురోజుకి ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్నా సరే మనం మాత్రం ఇప్పటి వరకు శంబాలకు సంబంధించి ఒక్క ఎవిడెన్స్ కూడా కనిపెట్టలేకపోయాం. మన టెక్నాలజీ గనక చూసుకుంటే మనిషి ఛేదించలేనిది అంటూ ఏదీ లేదు. అలాంటిది శంబాల నగరాన్ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? అసలు శంబాల నగరం లేదా? మనకి తెలియనంత మాత్రాన లేదు అని కాదు, మనకు కనిపించట్లేదు అని. బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించే కాలచక్ర తంత్రంలోనూ శంబాల గురించి చెప్పబడింది. ఇక మన హిందూ పురాణాలకు చెందిన విష్ణు పురాణంలోను, భాగవతంలోను, కల్కి పురాణంలోను శంబాల గురించి వాళ్ళు వాడే టెక్నాలజీ గురించి కూడా చెప్పబడింది. ఇండైరెక్ట్ గా కూడా క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం బుక్స్ లో అధర్మాన్ని అంతం చేయడానికి ఒకతను పుడతాడు అని చెప్పబడింది. అయితే శ్రీకృష్ణుడు గీతాలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానాం సృజామ్యుహాం పవిత్రానాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు. అంటే భూమి మీద ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో ధర్మ సంస్థాపన చేయడానికి నేను మళ్ళీ అవతారం ఎత్తుతాను అని అర్థం. సో భగవద్గీతలో చెప్పినట్టుగానే కలిని అంతం చేయడానికి కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఎలా పుడతారు? అసలు ఈ శంబాల నగరం అంటే ఏంటి, ఎక్కడుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది? ప్రపంచాన్నే గడగడలాడించిన హిట్లర్ శంబాల నగరం గురించని ఎందుకు వెతికాడు? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అంతకన్నా ముందు మీకు మా ఇన్ఫర్మేషన్ గనక వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. శంబాల అంటే మీనింగ్ శాంతి స్థలం, అంటే ప్రశాంతంగా ఉండే ప్లేస్, ఆర్ నిశ్శబ్ద స్థలం అంటే సైలెంట్ గా ఉండే ప్లేస్. శంబాల గురించి ముఖ్యంగా 2 రిలీజియన్స్ లో చెప్పబడింది. అవే మన హిందూయిజం అండ్ టిబెటియన్ బుద్ధిజం. వేరే రిలీజియన్స్ లో కూడా చెప్పబడింది, కానీ ప్లేస్ శంబాల అని లేదు, అవతారం కల్కి అని లేదు. టిబెట్ బుద్ధిజం వాళ్ళకి కాలచక్ర తంత్రం అనేది చాలా పవిత్రమైనది. ఆ కాలచక్ర తంత్రంలోనే శంబాల గురించి చెప్పబడింది. ఇక మన పురాణాల్లో కూడా చెప్పబడింది. ఏం చెప్పారు అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్, విష్ణు పురాణం. విష్ణు పురాణంలో 4వ భాగం 2వ అధ్యాయంలో కల్కి అవతారంతో విష్ణుమూర్తి శంబాల అనే నగరంలో జన్మిస్తారు. ఎవరైతే అధర్మం వైపు ఉంటారో వాళ్ళని చంపేసి మళ్లీ ధర్మ సంస్థాపన చేస్తారు. అప్పుడే మళ్ళీ కొత్త యుగం మొదలవుతుంది అని చెప్పబడింది. అయితే విష్ణు పురాణం ఎప్పుడు రాశారు అనేది కరెక్ట్ సోర్స్ లేదు, కానీ 4వ శతాబ్దంలో రాసి ఉంటారు అని అంచనా. అంటే అప్పుడే శంబాల గురించి చెప్పబడింది. సెకండ్ వన్, భాగవతం. భాగవతంలో కూడా 12వ స్కందం 2వ అధ్యాయంలో శంబాల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణాయ మహాత్మః భవనే విష్ణుయాస కల్కి ప్రదుర్భవిష్యతి అని చెప్పబడింది. అంటే అర్థం, ఎప్పుడైతే భూమి మీద అధర్మం పెరిగిపోతుందో అప్పుడే శంబాలలో విష్ణుయాస అనే బ్రాహ్మణునికి కల్కి అనే పుత్రుడు పుడతాడు. ఆయనే విష్ణుమూర్తి అని చెప్పబడింది. ఆ తర్వాత భాగవతంలోనే 19-20 శ్లోకాల్లో ఇలా రాసి ఉంది. కల్కి భగవానుడు దేవదత్త అనే గుర్రం పైన స్వారీ చేస్తూ ఒక ఖడ్గం ధరించి భూమి మీద పెరుగుతున్న అధర్మాన్ని తన అష్టసిద్ధులతో అంటే 8 శక్తులతో అంతం చేస్తారు. ఆ తర్వాత ధర్మ సంస్థాపన చేస్తారు అని రాసి ఉంది. రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని అడవిలోకి వెళ్తారు. అలా దారిలో సిద్ధాశ్రమం కనబడుతుంది. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ఆశ్రమంలోనే నేను తపస్సు చేసి శక్తులు పొందాను అని రామలక్ష్మణులకు చెప్తారు. అయితే ఈ సిద్ధాశ్రమం శంబాల నగరంలోనే ఉంటుంది అని కొందరు చెప్తారు. కానీ కొంతమంది మాత్రం ఈ సిద్ధాశ్రమం గంగా నది తీరాన అంటే ఇప్పుడున్న బీహార్లో ఉంటుంది అని చెప్పారు. ఈ ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ లేదు, బట్ మిగతా పురాణాల్లో శంబాల గురించి మెన్షన్ చేశారు. అయితే కల్కి పురాణంలో కల్కి గురించి పూర్తి స్టోరీ ఉంటుంది. కానీ అంతకన్నా ముందు బౌద్ధులకు పవిత్రమైన కాలచక్ర తంత్రంలో శంబాల గురించి ఏమని చెప్పబడిందో చెప్తాను. ఆ తర్వాత శంబాల నగరం ఎలా ఉంటుందో కూడా చెప్తాను. కాలచక్ర తంత్రం. ఈ కాలచక్ర తంత్రంలో ఏముంది అంటే, హిమాలయాల లోపల ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోకి వెళ్లిపోతాను అంటే ఊరికే అవ్వదు. స్వచ్ఛమైన మనసు, దైవబుద్ధి ఉంటే మాత్రమే ఆ రాజ్యంలోకి వెళ్ళగలము. ఆ రాజ్యమే శంబాల. శంబాల మధ్యలో ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీయే కలాప. ఈ కలాప సిటీ అనేది శంబాలాకి రాజధాని. ఈ నగరం పవర్ఫుల్ ఎనర్జీస్తో, బంగారు వజ్ర వైడూర్యాలతో నిండి ఉంటుంది. ఈ శంబాల రాజ్యాన్ని పాలించే వాళ్ళను కల్కి అంటారు, లేదా రెసిడెంట్ కల్కి అని అంటారు. శంబాల యొక్క మొట్టమొదటి రాజు పేరు సుచేంద్ర. ఈయన స్వయాన బౌద్ధ మతం ఏర్పడడానికి కారణమైన బుద్ధుని చేత కాలచక్ర తంత్రం గురించి పూర్తిగా తెలుసుకున్న మొట్టమొదటి రాజు. అలా ఆయన రాజ్యాన్ని సుపరిపాలనగా పాలిస్తాడు. రాజ్యంలో అధర్మం అనే మాటే ఉండదు. స్వచ్ఛమైన మనసు కలవాళ్ళు మాత్రమే ఉంటారంట. అయితే ఒక్క రాజు ఈ శంబాలని 100 సంవత్సరాలు పాలిస్తారంట. అలా ఈ రాజ్యానికి 25వ రాజు వచ్చేసి రుద్రచక్రిన్. ఆయన ఒక యోధుడు. ప్రపంచంలో ఉన్న అధర్మాన్ని అంతం చేయడానికి రుద్రచక్రిన్ పుట్టాడు. అందుకనే ప్రపంచంలో అధర్మం చేస్తున్న వాళ్ళందరినీ తన ఖడ్గంతో నరికివేస్తాడు. బుద్ధిజంలో వీళ్ళు రుద్రచక్రిన్ అని పిలుచుకుంటారు, మనం కల్కి భగవాన్ అని పిలుచుకుంటాం. మిగతాదంతా సేమ్ టు సేమ్.
మరి రుద్రచక్రీన్ ఎప్పుడు వస్తాడు? అయితే ఈ ప్రశ్నకు డైరెక్ట్ ఆన్సర్ లేకపోయినా ఒక అంచనా మాత్రం ఉంది. దాని ప్రకారం ఈ రెసిడెంట్ కల్కి కింగ్స్ రాజ్య పరిపాలన స్టార్ట్ చేసింది 900 BCలో. అండ్ రుద్రచక్రీన్ 25వ రాజుగా శంబాలాకి వస్తాడు. ఒక్కొక్క రాజు 100 సంవత్సరాలు పాలిస్తారు. సో దీన్ని బట్టి చూస్తే 2424వ సంవత్సరంలో రుద్రచక్రీన్ వస్తాడు అని ఒక అంచనా. ఇట్ మీన్స్ సుమారు 400 సంవత్సరాల తర్వాత. ఇక శంబాల గురించి కొన్ని విషయాలు చెప్పి ఆ తర్వాత కల్కి భగవాన్ స్టోరీ చెప్తాను. ఇప్పటి వరకు డ్రోన్స్, శాటిలైట్స్ అని ఇంత టెక్నాలజీ వచ్చినా సరే శంబాల నగరం ఎక్కడుంది అని మనం అట్లీస్ట్ ఒక ఎవిడెన్స్ కూడా కనిపెట్టలేకపోయాం. దానికి రీజన్ మన మనుషులు కాదు, శంబాలలో ఉన్న ప్రజలు వాడుతున్న టెక్నాలజీ వల్ల. మనం వాడుతున్న టెక్నాలజీ కన్నా వాళ్ళు వాడుతున్న టెక్నాలజీ ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకే మన దగ్గర ఉన్న టెక్నాలజీకి వాళ్ళు చిక్కరు. అండ్ శంబాలలో ఉన్న ప్రజలకి టైం ట్రావెల్ కూడా పాసిబుల్ అంట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వేదాలన్నీ శంబాల నుండే వచ్చాయి అని అంటారు. సో దాన్ని బట్టి చూస్తే ప్రపంచానికి మ్యాథ్స్ అంటే తెలియని రోజుల్లోనే మన పూర్వీకులు మ్యాథ్స్ లో ఎన్నో ఫార్ములాస్ డెరైవ్ చేశారు. ఏరోప్లేన్స్ తయారు చేయకముందే మన పూర్వీకులు శతాబ్దాల ముందే వైమానిక శాస్త్రంలో డిఫరెంట్ ఏరోప్లేన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకన్నా ముందే భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పారు. అంతేకాదు, ఆయుర్వేదం అథర్వవేదంలోని ఒక ఉపవేదం. ఆయుర్వేదం 2000 సంవత్సరాల కింద రాయబడినది. అయితే అదే ఆయుర్వేదంలో క్యాన్సర్ కి సంబంధించిన మెడిసిన్స్ కూడా రాయబడి ఉన్నాయి. 2000 సంవత్సరాల కిందటి ప్రజలకి ఇప్పుడిప్పుడు పుట్టిన క్యాన్సర్ గురించి ఎలా తెలుసు? సో ఈ విషయాలన్నీ శంబాలలో ఉన్న వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ ని చూసి అది ప్రెడిక్ట్ చేసి రాశారు. అండ్ శంబాలలోని ప్రజలంతా 12 నుండి 14 అడుగుల పొడవుంటారు. అండ్ ఈ శంబాల నగరంలోనే సప్త చిరంజీవులు అంటే ఆంజనేయుడు, కృపాచార్యులు, పరశురాముల వంటి వాళ్ళు అందరూ ఇక్కడే నివసిస్తున్నారు. శంబాలలో ఒక తామర పువ్వు ఆకారంలో ఒక భవనం కూడా ఉంటుంది. నగరం మధ్యలోనే కలాప అదే శంబాల యొక్క రాజధాని ఉంటుంది. సరే, ఇవన్నీ ఓకే. మరి నిజంగా శంబాల నగరం ఉందా? ఉంటే అక్కడికి ఎలా వెళ్ళాలి? అండ్ ఎస్, శంబాల ఉంది అనడానికి మన పురాణాలు చెప్తున్నప్పుడు లేదు అనడానికి మనం ఎవరం? టు బి ఫ్రాంక్, మన పూర్వీకులకు ఉన్నంత తెలివి మనకు లేదు కూడా. అయితే శంబాల నగరం నిజంగా భూమి మీద ఉంది, బట్ మరొక ప్లేన్ లో ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు తిరుపతి మిస్టరీ వీడియోలో ఒక మాట చెప్పాను. వెంకటేశ్వర స్వామి నిజంగా తిరుమలలో ఉన్నాడు, కానీ ఇంకొక ప్లేన్ లో ఉన్నాడు అని చెప్పాను. సేమ్ శంబాల కూడా అంతే. శంబాల నగరం నిజంగానే ఉంది, కానీ ఇంకొక ప్లేన్ లో ఉంది. తిరుపతిలో కొంతమంది గొప్ప వాళ్ళను లైక్ అన్నమయ్య, వెంగమాంబ, అనంత్ అల్వార్ గారిని వీళ్ళంతా వెంకటేశ్వర స్వామి ఉన్న ప్లేన్ లోకి వెళ్లి చూసి వచ్చిన వారే. వీళ్ళంతా గొప్పవాళ్ళు కాబట్టే వెళ్లారు. సో ఇన్ ద సేమ్ వే శంబాలలోకి మనం వెళ్ళాలి అన్నా కూడా దాదాపు 100 సంవత్సరాల పాటు దీర్ఘ ధ్యానం చేస్తే మాత్రమే శంబాలలోకి మనం వెళ్ళగలుగుతాము. శంబాల వెళ్ళాలి అంటే మన బాడీలోని 7 చక్రాలు ఉంటాయి కదా, అవన్నీ యాక్టివేట్ అవ్వాలి. అలా 7 చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే మనం 2 ప్లేన్స్ లో ఒకేసారి ఉండగలుగుతాము. అలా నిజంగా ఉండగలమా అనే ప్రశ్న మీకు వచ్చుంటే ఎస్, ఉండవచ్చు. నేను ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే ఒక బుక్ ని చదివినప్పుడు అందులో ఇలానే ధ్యానం చేసి 2 డిఫరెంట్ ప్లేసెస్ లో ఒకేసారి కనిపించే ఒక ఋషి గురించి చదివాను. అందుకనే శంబాల కూడా ఇంకొక ప్లేన్ లో ఉంటుంది అని చెప్తున్నాను. అయితే మీరు నిజంగా శంబాల వెళ్దాము అని అనుకుంటున్నారా? అయితే ఈ 7 చక్రాలను యాక్టివేట్ చేయాలి. హిమాలయాలకు వెళ్లి సంవత్సరాల పాటు తపస్సు చేస్తే మాత్రమే ఈ 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. శంబాల గురించి తెలుసుకున్నారు కదా. అసలు కల్కి భగవానుడు శంబాలలో ఎలా జన్మిస్తాడో ఇప్పుడు చెప్తాను. కలియుగం ప్రారంభంలోనే కలి జన్మించాడు. కలి అనే రాక్షసుడు మనందరికీ డైరెక్ట్ గా కనిపించకపోయినా సరే కలియుగంలో ఉన్న మనందరిలో కలి ఉంటాడు. మనం చేసే అక్రమాల్లో, గొడవల్లో, మద్యపానం తాగడంలో వీటన్నింటిలో కలి యొక్క హస్తం ఉంటుంది. కేవలం కలి ప్రభావం వల్లే మనం అధర్మం వైపు నడుస్తున్నాము. కేవలం కలి వల్లే భూమిపైన అధర్మం పూర్తిగా పెరిగిపోతుంది. పాలించే రాజే ప్రజల్ని పీడిస్తాడు. కామ కోరికలు, లంచాలు, పేదవాళ్లను అణిచివేయడాలు ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు భూమాత ఈ అధర్మాన్ని తట్టుకోలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి దయచేసి ఇంకొక అవతారం ఎత్తి అధర్మాన్ని అంతం చేయండి అని వేడుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి భూదేవికి నేను ఇంకొక అవతారం ఎత్తి వస్తాను అని మాట ఇస్తాడు. కృష్ణుడు గీతాలో అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి నేను మళ్లీ పుడతాను అని చెప్పినట్టుగానే శంబాల నగరంలో సుమతి, విష్ణుయాస అనే బ్రాహ్మణ దంపతులు కల్కి భగవానికి జన్మనిస్తారు. కల్కి భగవాన్ పుట్టిన తర్వాత ఆయనను దీవించడానికి దేవతలంతా దిగివస్తారు. సావిత్రిదేవి కూడా దిగివచ్చి స్వామికి గంగా నీళ్లతో స్నానం పోస్తుంది. శంబాలలో ఉన్న చిరంజీవులందరూ లైక్ కృపాచార్యుడు, పరశురాముడు, వేదవ్యాసుడు వీళ్ళంతా మారువేషంలో వచ్చి పుట్టిన అబ్బాయికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారు. కల్కి భగవాన్ పెరిగి పెద్దయి విద్య నేర్చుకోవడానికి ఒక గురువు కోసమని వెతుకుతాడు. అప్పుడే మహేంద్ర పర్వతం దగ్గరలో పరశురాముడు కల్కి భగవాన్ని చూసి ఆయన్ను ఆపి మీకు నేను విద్య నేర్పిస్తాను అని కల్కి భగవాన్ని తీసుకువెళ్తాడు. ఇంకా కల్కి భగవానికి వేదాలు, ధనుర్విద్య లాంటి అన్ని విద్యలు నేర్పిస్తాడు. అలా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత కల్కి భగవాన్ పరశురాముడిని గురుగారు మీరు నాకు అన్ని విద్యలు నేర్పించారు, మీకు గురుదక్షిణగా నేనేమివ్వాలి అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు స్వామి మీరు విష్ణుమూర్తి అవతారము, మీరు భూమిపైన పెరుగుతున్న అధర్మాన్ని అంతం చేసి ధర్మ సంస్థాపన చేయడం కోసమని మళ్లీ అవతారం ఎత్తారు, మీకు విద్య నేర్పడానికే నేను ఉన్నాను అని చెప్పి
కల్కి భగవానికి తన కర్తవ్యాలన్నీ గుర్తు చేస్తారు. ఒకవేళ మీరు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని అనుకుంటే ఈ భూమి మీద ఉన్న అధర్మాన్ని అంతం చేయండి, అదే నాకు గురుదక్షిణ అని పరశురాముడు చెప్తాడు. అప్పుడు కల్కి భగవానికి తను కలిని అంతం చేయడానికి వచ్చాను అని గుర్తు వచ్చి కలిని అంతం చేయడానికి ఇంకా చాలా శక్తులు కావాలి అని శివపార్వతులకు తపస్సు చేయడం మొదలు పెడతారు. దాంతో శివపార్వతులు ప్రత్యక్షమై కల్కి భగవానికి అష్టసిద్ధులు ప్రసాదించి దేవదత్త అనే ఒక తెల్లని ఎగరే గుర్రాన్ని ప్రసాదించి అలాగే ఒక మాట్లాడే చిలుకను, ఎంతో బరువైన ఒక ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తారు. ఆ గుర్రం ఎవరో కాదు, గరుక్మంతుడే. అప్పటికి లక్ష్మీదేవి కూడా సింహల దేశంలో అంటే ఇప్పుడున్న శ్రీలంకలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉంటుంది. అయితే కల్కి భగవాన్ సింహల దేశానికి వెళ్లి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుని వస్తాడు. ఇంకప్పటి నుండి తన అశ్వం పైన తిరుగుతూ ఖడ్గాన్ని చేతిన బట్టి అధర్మం చేస్తూ కనిపించిన అందరినీ నరికిపడేస్తాడు. అలా అధర్మాన్ని అంతం చేసేటప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు చేయవలసి వస్తుంది. ఇంకా అలా భూమి అంతా అప్పుడు ధర్మ సంస్థాపన జరుగుతుంది. భూమి మళ్లీ ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకప్పుడు కలియుగం ముగిసి కృతయుగం ప్రారంభమవుతుంది. యుద్ధంలో శంబాలకి కాస్త డ్యామేజ్ జరుగుతుంది. అందుకనే ఇంద్రుడు విశ్వకర్మను పిలిపించి శంబాల నగరాన్ని మళ్లీ పునర్నిర్మిస్తాడు. అసలు ఇప్పటి వరకు శంబాల నగరం గురించి వెతికిన వాళ్ళు ఎవరు చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి హిట్లర్. ఈయన రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏం చేశారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. జర్మనీకి చెందిన హిట్లర్ ఎంత పెద్ద మారణ హోమానికి కారకుడో మనకందరికీ తెలుసు. అయితే హిట్లర్ శంబాల నగరం కోసం ఎందుకని వెతికాడు? 1930లో హిట్లర్ కి శంబాల పైన చాలా ఆసక్తి పెరిగింది. అలానే ఆయనకు శంబాల పవర్స్ కూడా తెలిసిపోయాయి. అయితే హిట్లర్ ఆరియన్స్ చాలా తెలివైన వాళ్ళు అని నమ్మేవాడు. ఆరియన్స్ అంటే నార్త్ ఇండియాను ఒకప్పుడు పాలించిన వాళ్లే. ఈ ఆరియన్స్ నిజానికి చాలా తెలివైన వాళ్లే. ఎందుకంటే చుట్టూ ఉన్న రాజ్యాలకి వేట ఎలా చేయాలో అని తెలియని రోజుల్లోనే ఆరియన్స్ జంతువులను వేటాడడానికి కొత్త ప్రక్రియలు కనుగొన్నారు. చుట్టూ ఉన్న రాజ్యాలలో యుద్ధాలు ఎలా చేయాలో ఎవరికీ తెలియదు. కానీ ఆరియన్స్ కి మాత్రం ఆ రోజుల్లోనే గట్టి యుద్ధ నైపుణ్యం ఉంది. అప్పట్లోనే టెక్నాలజీలో వీళ్ళందరికన్నా ముందు ఉండేవాళ్ళు. అందుకే శంబాలను కనిపెట్టి ఆ ప్లేస్ లో ఉన్న పవర్స్ అన్నింటినీ వాడుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడు శంబాల నగరాన్ని కనిపెట్టడానికి హిస్టరీ, సింబల్, సైన్స్ ని స్టడీ చేయడానికి కోసమని అహ్నే నెర్బే అనే ఒక సంస్థను ప్రారంభించాడు. 1938లో హిట్లర్ కొంతమంది సైంటిస్టులను, ఆఫీసర్స్ ని అండ్ అలాగే వాళ్లతో పాటు ఎంతో మంది సైన్యాన్ని శంబాల నగరాన్ని వెతకడం కోసమని పంపించారు. అండ్ వీళ్లతో పాటు కొంతమంది టిబెటియన్ బుద్ధులను కూడా తీసుకువెళ్లి హిమాలయాల్లో శంబాల నగరం కోసం వెతికారు. కానీ ఎంత వెతికినా సరే వాళ్ళకు మాత్రం శంబాల నగరానికి సంబంధించి ఒక చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదు. వీళ్లే కాదు, రష్యన్ ఎక్స్ప్లోరర్ అయిన నికోలస్ రోయిరిస్ అనే వ్యక్తి కూడా 1920-1930 కాలంలో మంగోలియా, టిబెట్, ఇండియాలో శంబాల గురించి వెతికారు. కానీ అతనికి కూడా దొరకలేదు. ఆ తర్వాత వెస్టర్న్ ఆకల్ట్ సొసైటీస్ అంటే యూరోపియన్ గ్రూప్స్ కూడా శంబాల నగరం గురించి వెతికారు. కానీ వాళ్లకు కూడా దొరకలేదు. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే చెప్పండి. కలి ప్రభావం వల్ల కలియుగంలో మొట్టమొదటిసారి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఎవరు? అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.